హలో అండి. వెల్కమ్ టు స్వర్ణాది మిడిల్ క్లాస్. ఇవాళ మనం అరటికాయ ఫ్రైని ఈజీ వేలో అది కూడా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మన అరటికాయని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే పీల్ చేసేసి దాన్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసి పెట్టిన వాటర్లో అయితే వేసేసుకుంటామండి. అలాగే దాంతో పాటుగా ఒక ఆనియన్ని, ఎండుమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుంటామండి. సో, ఈ అరటికాయ విషయానికొస్తే ఇది తీసుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉందండి. ఈ అరటికాయని ఆడపిల్లలకి పెట్టడం చాలా మంచిదండి. ఈ అరటికాయని మామూలుగా షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి. దీనివల్ల హెల్త్‌కి బెనిఫిట్స్ అండి. సో, తరచూ ఇది తీసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. సో, ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ప్యాన్ అయితే పెట్టేసాం. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. అది కూడా హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఆవాలు వేసుకొని, అలాగే ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకొని కూడా బాగా వేడి చేసుకుంటామండి. అవి వేగిన తర్వాత మనమైతే ముందుగా వాటర్‌లోకి తీసుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని, వాటిని కూడా ప్యాన్‌లోకైతే వేసేసుకొని బాగా ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికిచ్చేస్తామండి. అలా ఉడికిన తర్వాత మనమైతే అందులోకి ఆహ్, కొద్దిగా అంటే సాల్ట్ వేసుకొని దాన్ని గూడా ఒక 2-3 మినిట్స్ వరకు అలా మిక్స్ చేసుకుంటూ క కలబెడుతూ మనం ఉడికిచ్చేసుకుంటామండి అరటికాయలని. అలా ఉప్పంతా పట్టిన తర్వాత మనమైతే మిరప్పొడి వేసుకొని కూడా సేమ్ అలాగే కలబెట్టుకుంటూ దాన్ని బాగా ఉడికిచ్చేసుకుంటాం. అలా ఉడికిచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే మనం అందులోకి పప్పుల పొడి వేసుకొని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేసి మనం ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. సో, ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. సో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.